ఇక ఖమ్మం జిల్లాలోని ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మోటామర్రి విఆర్ఓను భార్య ఆమె బంధువులు చితకబాదేశారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో భార్య బంధువులు చితకబాది విఆర్ఓను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ రాధా రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలం మోటమర్రి గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు తన భార్యను వదిలిపెట్టి వేరే మహిళతోటి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య ఆమెకు సంబంధించిన బంధువులు కూడా ఈ రోజు ఉదయం ఆ గ్రామానికి వచ్చి అతను ఎక్కడైతే ఆ మహిళతో ఉంటాడో ఆ ఇంటి మీద దాడి చేసి ఒకసారిగా భార్య అలాగే ఆ వెంకటేశ్వర్ల మీద కూడా అంటే అతను సహజీవనం చేస్తున్న మహిళ అలాగే వెంకటేశ్వర్ల మీద కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ పూర్తి స్థాయిలో దేహశుద్ధి చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. వెంకటేశ్వర్లు యాక్చువల్ గా తిరుమలాయపాలెం మండలం జూపేడ గ్రామానికి చెందిన అతను. ఇతనికి 18 సంవత్సరాల కిందటే వివాహం జరిగింది. అయితే నల్గొండ జిల్లా రాయపట్నానికి చెందిన మహిళతోటి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఇతను ఆ భార్యను పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వదిలివేసి వేరే మహిళతోటి సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళతోటి వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో దీని మీద గతంలో కూడా అనేక సందర్భాల్లో కుటుంబాల్లో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో తనకు ఈ భర్త నుంచి ఈ రకమైన అన్యాయం జరుగుతుంది అంటూ మోతే పోలీస్ స్టేషన్ లో భార్య కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులోనే ఇతను అరెస్ట్ అయ్యి ఈ మధ్య కూడా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తనని మానుకోకుండా తిరిగి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా కేవలం ఆ మహిళతోటి తన వివాహేతర సంబంధానికి మొగ్గు చూపుతూ ఆ మహిళతోటి ఉండటంతో నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో ఆ మహిళతోటి ఒక ఇంట్లో ఉంటున్నాడు. దీంతో ఆగ్రహించిన భార్య అలాగే తన బంధువులు కూడా ఈ రోజు ఉదయం ఆ ఇంటి మీదకి ఒకసారిగా దాడి చేశారు. ఆ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్ని అలాగే అతను వేరే మహిళ సుగుణ అనే మహిళతో ఉన్నప్పుడు ఆ మహిళను ఇద్దరిని కూడా చితకబాదారు. ఆ కోపంతో ఊగిపోతున్న భార్య పూర్తి స్థాయిలో భర్త చేస్తున్న అరాచకానికి వీధులు పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి ఆగ్రహంతో ఒక్కసారిగా అతని మీద దాడి చేశారు. అంతేకాకుండా ఆమె సహాయంగా వచ్చిన మహిళలు కూడా ఈ మహిళ ఎవరైతే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడో ఆ మహిళ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఓకే రాజా రమేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్. జరగమ్మా జరగమ్మా ఏం జరగమనమ్మా రావటం జరగ చాలే చాలే ఇద్దరు కలిసిపోరు Kurang